హాయ్ హలో వెల్కమ్ టు కిద్దర్ లాగ్స్ అండ్ ఫుడ్ ఛానల్. ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండి. ఈరోజు మనం చేసే రెసిపీ ఏంటంటే మిల్ మేకర్ కర్రీ అండి. ఈ స్టైల్లో ఒకసారి ట్రై చేసి చూడండి. ఈ మిల్ మేకర్ కర్రీ మనకి చపాతీలోకి కానీ పుల్కాల్లోకి కానీ జొన్న రొట్టెల్లోకి కానీ దేంట్లో కన్నా చాలా చాలా బాగుంటుంది. ఒకసారి ఈ స్టైల్లో ట్రై చేసి చూడండి. ముందుగా దీనికి కావాల్సిన పదార్థాలు ఏంటంటే, ముందుగా మనం హాట్ వాటర్ని అయితే బాయిల్ చేసి పెట్టుకోవాలి. హాట్ వాటర్ ఎందుకంటే మిల్ మేకర్ని హాట్ వాటర్లో వేసి ఒక 5 minutes పక్కన పెట్టేసుకోవాలండి. ఇలా బాయిల్ అయిన తర్వాత మిల్ మేకర్ తీసుకొని హాట్ వాటర్లో వేసేసుకొని హాట్ వాటర్లో డిప్ చేయాలి. అవి వాటర్ని అంతా మంచిగా అబ్జర్వ్ చేసుకున్న దాకా అలా డిప్ చేసి పక్కన పెట్టేసుకోండి. ఎందుకంటే హాట్ వాటర్లో వేయడం వల్ల ఏంటంటే మిల్ మేకర్లో ఉండే ఒక రకమైన స్మెల్ అనేది వెళ్ళిపోతుందండి. హాట్ వాటర్ లేకుండా అలాగే ఉంచుకుంటే ఆ స్మెల్ కర్రీలో కూడా ఎక్స్టెండ్ అవుతుంది అనమాట. హాట్ వాటర్ని డ్రైన్ చేసేసుకొని కూల్ వాటర్లో వేసేసుకోండి మిల్ మేకర్ని. వేసుకున్న తర్వాత ఇక్కడ నేను చూపిస్తున్నట్టు వాటిని మంచిగా చేత్తో గట్టిగా దాంట్లో ఉన్న వాటర్ని మొత్తం పిసికేసి ఒక బౌల్లోకి తీసేసుకోండి. అలాగే అన్ని మిల్ మేకర్స్ని దాంట్లో వాటర్ ఏమి లేకుండా డ్రైన్ చేసేసుకోండి. వాటర్ ఉంటే ఏంటంటే ఈ వాటర్ మళ్ళీ కర్రీలో కలవటం వల్ల దీనికి ఉన్న టేస్ట్ అంతా కర్రీలో పట్టేస్తుంది. ఆ స్మెల్ తినడానికి బాగోదు. ఇలా మొత్తాన్ని డ్రైన్ చేసి పెట్టుకున్న తర్వాత ప్యాన్ తీసుకొని స్టవ్ మీద పెట్టేసుకొని స్టవ్ వెలిగించుకొని ఆయిల్ వేసుకోండి. ఆయిల్ హీట్ అవ్వాలి. ఆయిల్ తర్వాత ముందుగా మనం ఏదైతే డ్రైన్ చేసి పెట్టుకున్నాం మిల్ మేకర్ని ఇప్పుడు ఫ్రై చేసుకోవాలండి. మిల్ మేకర్ ఫ్రై చేసుకోవటం వల్ల ఏంటంటే దాంట్లో ఇంకేమన్నా ఎక్స్ట్రా వాటర్ ఉంటే ఆ వాటర్ని పూర్తిగా డ్రైన్ అయిపోతాయి. దానికోసం ముందుగా నేను ఇక్కడ ప్యాన్ పెట్టుకుని ఆయిల్ వేసేసుకున్నాను. దాంట్లోనే ఏదైతే మనం డ్రైన్ చేసి పెట్టుకున్నామో ఆ మిల్ మేకర్ని వేసేసుకొని కొద్దిసేపు ఫ్రై అవ్వనివ్వండి. అవి ఫ్రై అవ్వటం వల్ల ఏంటంటే దాంట్లో ఉన్న వాటర్ ఏమన్నా ఉంటే అవి డ్రైన్ అయిపోతాయి. ఇలా చేసుకోవడం వల్ల కర్రీ చాలా టేస్ట్గా ఉంటుంది. చూడండి, ఇప్పుడు నేను చూపిస్తున్నాను కదా, ఆ క్వాంటిటీలో ఫ్రై అయిపోతే చాలు. దాన్ని సెపరేట్గా బౌల్లోకి తీసేసుకోండి. సేమ్ అదే ప్యాన్లో ఆయిల్ కొంచెం తీసుకోండి. ఈ ఆయిల్లో మనం ఇప్పుడు మిల్ మేకర్ కర్రీ కోసం కావాల్సిన గ్రేవీ ఏంటో తయారు చేసేసుకుందాం. దానికోసం కొంచెం ఆయిల్ హీట్ అవ్వనివ్వండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత 4 యాలకులు, కొన్ని లవంగాలు, చిన్న ముక్క దాల్చిన చెక్క యాడ్ చేసుకోండి. మసాలా ఇది సరిపోతుంది. అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత దాంట్లోకి కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ యాడ్ చేసుకోండి. ఆనియన్ కాసేపు ఫ్రై అవ్వాలి. అది ఫ్రై అవ్వకపోతే పచ్చిగానే ఉంటుంది. కొంచెం ఈ రేంజ్లో కొంచెం ఫ్రై అయిన తర్వాత దాంట్లోనే మనం కోసి పెట్టుకున్న టమాటా ముక్కలు యాడ్ చేసుకోండి. మనకి ఎంత గ్రేవీ అయితే అవసరం అవుతుందో అంత గ్రేవీ క్వాంటిటీ ప్రకారం మీరు ఆనియను, టమాటా 1, 2 ఎక్స్ట్రా తక్కువ అలా వేసేసుకోవచ్చు. నాకు ఇది సరిపోతుంది కాబట్టి నేను ఒక ఆనియన్, ఒక 2 టమాటా కట్ చేసి వేసుకున్నాను. ఇలా ఫ్రై అయిన తర్వాత దీన్ని మెత్తగా మిక్సీ పట్టేసుకోవాలి. ఇప్పుడు దీంట్లోకి నేను కొంచెం క్యాష్యూ యాడ్ చేస్తున్నాను. క్యాష్యూ యాడ్ చేయడం వల్ల గ్రేవీ టెక్స్చర్ కొంచెం థిక్గా వస్తుంది. కొంచెం క్యాష్యూ అలాగే గసగసాలు కూడా యాడ్ చేసుకోండి. ఇవి ఎక్కువగా ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదు, ఎందుకంటే ఆల్రెడీ ప్యాన్ హీట్గా ఉంటుంది కాబట్టి ఎక్కువ ఫ్రై చేసినా అవి మాడిపోయే ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి మనం ఇప్పుడున్న హీట్ సరిపోతుంది. ఒక్కసారి క్యాష్యూ గసగసాలు వేసుకున్న తర్వాత కలిపేసి లిడ్ పెట్టేసి అలా ఆరనివ్వండి. ఆరిన తర్వాత నేను ఇప్పుడు మిక్సీ జార్లోకి తీసుకుంటున్నాను. దీన్ని మిక్సీ జార్లోకి తీసేసుకొని ఫైన్ పేస్ట్ పట్టేసుకోండి. సేమ్ అదే ప్యాన్ని మళ్ళీ స్టవ్ మీద పెట్టి హీట్ అవ్వనివ్వండి. హీట్ అయిన తర్వాత 1 టేబుల్ స్పూన్ అంత ఆయిల్ యాడ్ చేసుకోండి. ఆయిల్ ఎక్కువ యాడ్ చేసుకోకుండా ఆల్రెడీ 2 times యాడ్ చేసుకున్నాం. అందులో ఆనియన్, టమాటో ఫ్రై అయి ఉన్నాయి కాబట్టి ఎక్కువ ఆయిల్ అవసరం లేదు. దాంట్లోకి కొంచెం జీలకర్ర, ఆవాలు వేసుకోండి, సరిపోతుంది. ఆవాలు, జీలకర్ర కొంచెం అవి ఫ్రై అయిన తర్వాత దీంట్లోకి ఏదైతే మనం ప్యూరీ పట్టుకొని ఉంచుకున్నామో ఆ ప్యూరీని వేసేసుకోండి. ఆ ప్యూరీ వేసేసి మొత్తాన్ని కలిపేసుకోండి నీట్గా. ప్యూరీ ఎక్కువగా ఆయిల్లో ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదు, ఎందుకంటే ఆల్రెడీ ఫ్రై అయి ఉన్నాయి కాబట్టి వాటిని ఎక్కువగా ఫ్రై చేసుకోవాల్సిన అవసరం లేదు. ఒకసారి అలా ఆయిల్లో కలిపేసుకొని దీంట్లోకి కొద్దిగంతా అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇప్పుడే యాడ్ చేసేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసుకొని కలిపేసుకోవాలి. నేను ఒక 1/2 టేబుల్ స్పూన్ అంత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నానండి దీంట్లోకి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్న తర్వాత ఆ గ్రేవీలో మిక్స్ అయ్యేటట్టు కలిపేసుకొని ఇప్పుడు దీన్ని లిడ్ పెట్టి సిమ్లో పెట్టేసి మగ్గనివ్వాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ స్మెల్ పోయేంత వరకు మగ్గిచ్చేసుకోండి. అల్లం వెల్లుల్లి స్మెల్ పోయేంత వరకు మగ్గించుకోవాలి. ఇలా మగ్గిన తర్వాత దీంట్లోకి పసుపు, ఉప్పు, కారం యాడ్ చేసేసుకోవాలి. నేను ఒక 1/2 టేబుల్ స్పూన్ పసుపు యాడ్ చేసుకున్నాను. మీ టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ యాడ్ చేసుకోండి. 1 టేబుల్ స్పూన్ అంత కారం యాడ్ చేస్తున్నాను. కారం కూడా మీకు టేస్ట్కి తగ్గట్టు యాడ్ చేసేసుకోండి. ఇవన్నీ వేసిన తర్వాత ఈ గ్రేవీలో బాగా మిక్స్ అయ్యేటట్టు కలిపేసుకోండి. కారం, పసుపు అంతా గ్రేవీలో కలిసేటట్టు కలిపేసుకోండి చక్కగా. అది కలిపిన తర్వాత
ఇది కూడా ఎక్కువసేపు మగ్గాల్సిన అవసరం లేదు, ఎందుకంటే కారంలో ఉన్న పచ్చిదనం పోతే సరిపోతుంది. దానికోసం మొత్తం గ్రేవీలో ఉప్పు, కారం, పసుపు కలుపుకున్న తర్వాత లిడ్ పెట్టేసి సిమ్లో పెట్టేసి ఆ వాసన పోయేంత వరకు ఒక 1 to 2 minutes ఫ్రై అవ్వనివ్వండి. ఫ్రై అయిన తర్వాత ఓపెన్ చేసి చూస్తే ఇలా ఆయిల్ పైకి తేలుతుంది. దీంట్లోకి ఇప్పుడు మనకి ఎంత గ్రేవీ కన్సిస్టెన్సీ కావాలో అంత వాటర్ యాడ్ చేసుకోండి. కొంచెం మీరు అనుకున్న దానికంటే కొద్దిగా ఎక్కువగానే వాటర్ యాడ్ చేసుకోండి, ఎందుకంటే మిల్ మేకర్ మనం స్టవ్ ఆపిన తర్వాత కూడా వాటర్ అనేది అబ్జర్వ్ చేసుకుంటుంది. కాబట్టి మనం అనుకున్న దానికంటే ఒక కొంచెం ఎక్కువ వాటర్ని యాడ్ చేసుకుంటే సరిపోతుంది. నేను తీసుకున్న మిల్ మేకర్కి ఈ కన్సిస్టెన్సీ అనేది సరిపోతుంది. సో ఆ గ్రేవీ అంతా కలిసిపోయేటట్టు కలిపేసుకోండి. వాటర్లో గ్రేవీ అంతా మిక్స్ అవ్వాలి. మిక్స్ అయిన తర్వాత లిడ్ పెట్టేసుకొని అది మంచిగా మరుగు వచ్చేంత వరకు ఉడకనివ్వండి. ఎప్పుడైతే ఇలా మరుగు వస్తుందో అది దాంట్లోకి మనం ఇప్పుడు మిల్ మేకర్ యాడ్ చేసుకోవాలి. ముందుగా మనం ఫ్రై చేసి పెట్టుకున్న మిల్ మేకర్ని యాడ్ చేసేసుకోండి. యాడ్ చేసుకొని ఒకసారి ఆ గ్రేవీలో అంతా కలిపేసుకోండి. ఇప్పుడు ఏంటంటే ఈ మిల్ మేకర్కి ఉప్పు, కారం మనం వేసినంతా పట్టాలి. అలా పడితే టేస్ట్ బాగుంటుంది. సో దీన్ని ఏం చేయాలంటే ఇప్పుడు మొత్తం కలిపేసుకున్న తర్వాత కొద్దిగా అంతా కొత్తిమీర యాడ్ చేసుకొని ఒకసారి కలిపేసుకోండి. కొత్తిమీర వేసుకోవడం వల్ల ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది. కొత్తిమీర యాడ్ చేసుకొని మొత్తం మిక్స్ అయ్యేటట్టు కలిపేసుకొని లిడ్ పెట్టేసుకోండి. లిడ్ పెట్టేసి సిమ్లో ఉడకనివ్వండి. ఎప్పుడైతే సిమ్లో మనం ఏదైనా కర్రీ చేస్తే చాలా చాలా టేస్ట్ ఉంటుంది. అయిపోయింది ఇక్కడ నా కర్రీ అయితే. ఇలా ఆయిల్ పైకి తేలిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వ్ అవుట్ చేసుకోవటమే. ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి. నా ఛానల్ని ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.